అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు పూజ ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాము. మనందరం ఎంతగానో ఎదురు చూసే దేవీ నవరాత్రులు వచ్చేసాయి. ఈరోజు సెకండ్ డే గురించి మాట్లాడుకుంటున్నాము. ఈరోజు అమ్మవారు నారింజ లేదంటే కనకాంబరం రంగు చీరలో అందమైనటువంటి ముఖ వచ్చస్సుతో శ్రీ గాయత్రీదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు నివేదించవలసినటువంటి నైవేద్యం వచ్చేసి పులిహోర అండి. అయితే కలశం అఖండ దీపం లేకుండా ఈ పూజలన్నీ కూడా నేను కనకదుర్గమ్మ అమ్మవారి పూజలన్నీ కూడా నేను చేయడం జరుగుతుంది. ఒక సిరీస్ రూపంలో మీతో షేర్ చేయడం జరుగుతుంది. మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. అయితే నేను విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క అలంకారాలు కానివ్వండి, నైవేద్యాలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రామాణికంగా చేసుకుని నేను చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనం రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని కలశం అఖండ దీపం లేకుండా ఇంట్లో ఎలా చేసుకోవాలి పూజ అనేది ఇప్పుడు చూద్దాము. అలాగే పాటించవలసినటువంటి నియమాలు అనేది కూడా చూద్దాం. అయితే మనం ఫస్ట్ డే పూజ అనేది చేసుకుంటాం కదండి. ఆ పూజలో ఉన్నటువంటి పుష్పాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నెక్స్ట్ డేకి నిర్మాల్యం చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక్కరోజు గడిస్తే గడిచినట్టే. కాబట్టి మీరు పూజలో పెట్టినటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి నిర్మాల్యం చేయాల్సి ఉంటుంది. అయితే పూజ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదల్చకూడదు. కానీ దీపం వెలిగించే కుందులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని, అలాగే మనం వాటర్ వేసుకుంటాం కదండి, తీర్థం అనేది వేసుకుంటూ ఉంటాము. ఆ తీర్థం వేసుకునే చెంబును కానివ్వండి, ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. అయితే ఉదయం క్లీన్ చేసుకుంటే సాయంత్రం మళ్ళీ తిరిగి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలామంది డౌట్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మీరు క్లీన్ చేసుకున్న తర్వాత అవి మళ్ళీ ఒత్తులు సెపరేట్గా కొత్తవి వేసుకుని చక్కగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలినవి ఏవి కూడా అమ్మవారి విగ్రహం పెట్టుకుంటే విగ్రహం కానివ్వండి, ఫోటో కానివ్వండి, ఇవేమీ కూడా కదల్చకూడదు. మీరు ఏవైతే క్లీన్ చేసుకున్నారో వాటిని మాత్రమే క్లీన్ చేసుకుని రోజు మీరు పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే, మీరు డైలీ క్లీన్ చేసుకోవటం కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, ఏదైనా వెసులుబాటు ఉంటే బాగుంటుంది అని అనుకున్నవారు 2 జతలు కనుక మీరు దీపపు కుందులు పెట్టుకున్నట్లయితే కనుక మీరు ఒక జత వాడుకుని ఒక జత మీకు కుదిరిన టైంలో మీరు క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకుంటే మీకు పూజకి వీలుగా ఉంటుంది. అందుకు చెప్తున్నాను. లేదు అంటే కనుక మీరు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. అయితే అమ్మవారు ఈరోజు శుక్రవారం కాబట్టి గాయత్రీదేవి అవతారంలో మనకి దర్శనం ఇస్తారండి. శుక్రవారం, అది కూడా నవరాత్రుల్లో శుక్రవారం చాలా విశేషం. కాబట్టి ఈరోజు కనకధర స్తోత్రాన్ని పఠించండి, చాలా మంచిది. మీరు తెల్లవారుజామున లేచి పూజ చేసుకుని కనకధర స్తోత్రం చేసుకోవచ్చు. వీలు లేదు అనుకుంటే సాయంత్రం వేళ కనకధర స్తోత్ర పూజ అనేది చేసుకోవచ్చు. కనకధర స్తోత్రం చాలా సింపుల్గా ఉంటుందండి. మనం మనసు పెట్టి చదివితే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అందులో నిమగ్నం అవ్వాలి. మనం ఏది చదివినా కూడా అందులో నిమగ్నమయ్యి ఏకాగ్రతతో చదివితే, అలాగే ఆ కనకధర స్తోత్రం యొక్క అర్థం తెలుసుకొని చదివితే మనకి చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే కనకధర స్తోత్రం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మానసిక ప్రశాంతత అనేది ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. ఎందుకంటే ఆ కనకధర స్తోత్రానికి ఉన్నటువంటి పవర్ అలాంటిదండి. కాబట్టి ఈరోజు నవరాత్రుల్లో శుక్రవారం గాయత్రీదేవి అవతారం వచ్చింది కాబట్టి గాయత్రీదేవి అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం కొలుస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీరు కనకధర స్తోత్రం పఠిస్తే చాలా చాలా మంచి పవర్ అనేది ఉంటుంది. అలాగే మంచి ఫలితం అనేది మీరు చూస్తారు. మానసికంగా బాగుంటుందండి. ఫలితం అంటే ఆర్థికంగా కోట్లు వస్తాయి లేదంటే సిరి సంపదలు వస్తాయని నేను చెప్పను, కానీ మానసికంగా బాగుంటుంది. ఇంట్లో ఎలాంటి చికాకులు లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు మీరు ప్రతి శుక్రవారం ఎలా అయితే చేసుకుంటారో తెల్లవారుజామున లేచి ఇంటినంతా క్లీన్ చేసుకుని చక్కగా మీరు కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసి తరువాత దేవుడి దగ్గర ఉన్నటువంటి అవన్నీ కూడా ఏవైతే నిర్మాల్యం చేయాలో అవన్నీ కూడా చేసి అమ్మవారికి ఏదైతే మీరు కాయిన్స్ మాల వేసినా లేదంటే అమ్మవారి అలంకరణ కోసం మీరు దండలు వేసినా అవన్నీ కూడా తీయొద్దండి. జస్ట్ ఫ్లవర్స్ మాత్రమే నిర్మాల్యం చేసుకుని ఒత్తులు కూడా నిర్మాల్యం చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలినవన్నీ కూడా అలానే ఉంచేయాలి. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి మీరు మాల వేయాలనుకున్న పూలమాల అది కూడా సమర్పించవచ్చు. లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి పుష్పాలతోనే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. పుష్పాలు లేకపోయినా మీరు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. మీకు అక్షంతలు వేసి కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదనమాట. ఈ విధంగా అమ్మవారికి మీకు నచ్చిన రీతిలో చక్కగా అలంకరించుకొని అమ్మవారికి
తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పూజ అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరలేదు అనుకుంటే 7 గంటల లోపు అమ్మవారికి పూజ అనేది చేసుకోండి. ఈ విధంగా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మీరు పూజ ముందుగా గణపతికి పూజ అనేది స్టార్ట్ చేయండి. మనం ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా గణపతికి పూజ అనేది చేసుకుని పసుపు కుంకుమ అక్షింతలు వస్త్రం సమర్పించుకున్న తర్వాత స్వామివారికి స్తోత్రాలు శ్లోకాలన్నీ చదువుకున్న తర్వాత మేము తలపెట్టి ఈ కార్యక్రమం అంటే 9 రోజులు కూడా ఒక యజ్ఞం లాగా ఒక పద్ధతి ప్రకారం మేము పూజ అనేది చేస్తున్నాం తండ్రి. ఇలాంటి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకుని మేము ఏ పని తలపెట్టినా కూడా అందులో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని నమస్కరించుకున్న తర్వాత స్వామివారికి ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచి మీకు చేసుకోగలిగితే మీరు చేసినటువంటి నైవేద్యాన్ని కూడా మీరు సెపరేట్గా స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి హారతిని ఇచ్చి తర్వాత మంగళ హారతితో మీరు పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. అమ్మవారికి పూజ మొదలు పెట్టుకునే ముందే మీ సంకల్పం ఏమిటి అనేది చెప్పుకున్న తర్వాత, ఎందుకంటే అమ్మవారికి మీకున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, మీకున్నటువంటి బాధ్యతలు కానివ్వండి అన్నీ తెలుసండి. మీరు ఎలా పూజ చేసినా కూడా ఏకాగ్రతతో చేయండి, అమ్మవారి వరకు తప్పకుండా పూజ అనేది చేరుతుంది. కాబట్టి మరొక్కసారి మీకున్నటువంటి ఇబ్బంది ఏమిటి, ఎందుకంటే అమ్మవారు మన ఇంటికి వచ్చి ఆసీనమై కూర్చున్నారండి. మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి పూజ, మనం మనసులో అనుకున్నదంతా కూడా అమ్మవారికి వింటారు, చూస్తారు. కాబట్టి ఒక్కసారి మీ మనసులో ఉన్నవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని అమ్మవారికి పూజ అనేది ప్రారంభిస్తే చాలా మంచిదన్నమాట. అలాగే అమ్మవారికి పూజ చేసేటప్పుడు తప్పకుండా ధూపం అనేది వేయండి. ధూపం అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టం అయినటువంటి ధూపాన్ని వేయటం వల్ల ఇల్లంతా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ నవరాత్రుల్లో ధూపం వేయటం వల్ల ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇంట్లో ఎలాంటి చికాకులు కానీ గొడవలు కానీ ఎలాంటివి ఉండకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు కుంకుమ పూజ చేసుకోవాలి అనుకుంటే కూడా కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే కుంకుమ పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది నిన్నటి వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అయితే అమ్మవారికి దీపాన్ని వెలిగించుకున్న తర్వాత మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత దీపాలు వెలిగించి మంగళహారతినిచ్చి అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ మీరు కుంకుమ పూజ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా మీకు అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ చెప్పవలసింది ఏంటి అంటే అమ్మవారికి నైవేద్యం అనేది మీకు వీలైనట్టు పెడితే సరిపోతుందండి. అంటే ప్రతిరోజు ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి. మీకు వీలుంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే మీకు ఏదైతే వీలవుతుందో అది పెట్టినా సరిపోతుంది. చాలామంది మహానైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. మహానైవేద్యాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పించవచ్చు. అయితే ఇక్కడ భక్తి శ్రద్ధ అనేది ముఖ్యం. కాబట్టి మనం పూజ ఎలా చేసినా కూడా భక్తి శ్రద్ధతో అమ్మవారికి పూజ అనేది చేసి నియమ నిష్టలతో పూజ అనేది చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి రోజు శుక్రవారం వచ్చింది కాబట్టి 2 పూట్ల పూజ అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవటానికి ప్రయత్నించండి. అలాగే సాయంకాలం చేసే పూజలు మీరు నైవేద్యం ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అవి పెట్టొచ్చు. అయితే సాయంకాలం చేసే పూజలు తప్పకుండా పానకము వడపప్పు అంటే పెసరపప్పుని నైవేద్యంగా పెడితే సరిపోతుందండి. మీరు ఎందుకంటే సాయంత్రం వేళ చేసే పూజలు తప్పకుండా నైవేద్యంలో పానకం ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే రాత్రి వేళలో అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి శాంతింప చేసేటట్టు మనం పానకం అనేది పెడుతూ ఉంటాము. కాబట్టి పానకాన్ని నైవేద్యంగా నివేదించండి. ఈ విధంగా పూజ అనేది చేసుకున్న తర్వాత మీరు చేసే కుంకుమ పూజ చేస్తారు కదండి, ఆ కుంకుమని మీరు ధరించి మీ పసుపు తాడి ఏదైతే ఉంటుందో తాలికి కూడా మీరు పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక్కసారి అమ్మవారిని మనసులో స్తుతించుకొని అమ్మవారి రూపాన్ని మనసులో తలుచుకొని మీ సంకల్పం కూడా మరొక్కసారి విన్నవించుకోండి. ఈ విధంగా ప్రతిరోజు కూడా పూజ అనేది చేసుకోండి. ఒకవేళ ఈ ప్రతిరోజు పూజ చేసుకోవటం వీలు పడలేదు అనుకుంటే నవమి దశమి 2 రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకున్న సరిపోతుందన్నమాట. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా నివేదించవలసినటువంటి నైవేద్యం పులిహోర అండి. పులిహోరతో పాటు మీరు మీకు మిగిలిన నైవేద్యాలు ఏమన్నా చేసుకున్నా కూడా పర్వాలేదు. అయితే ముఖ్యంగా పులిహోర చిత్రాన్నం చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ నైవేద్యం పెట్టి అమ్మవారికి ధూపం వేసి హారతి ఇచ్చిన తరువాత ఇంకా మీ పూజా రూమ్ తలుపులు ఏవైతే ఉన్నాయో అవి ఒక 10 నిమిషాలు మూసి మీరు బయటకు వచ్చి ఇంకా అటువైపు చూడకూడదండి. ఒకవేళ మీ పూజా రూమ్కి డోర్ లేదు అనుకుంటే కనుక కర్టెన్ ఉంటుంది కదండి, ఆ కర్టెన్ అయినా కూడా దగ్గరికి లాగి ఇంకా అటువైపు ఎవరిని వెళ్ళనివ్వకుండా ఒక 10 నిమిషాలు బయటకు వచ్చి అలాగే ఉండాలన్నమాట. ఇంకా అటువైపు చూడకూడదు.
10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మీరు యథావిధిగా మీ పనులనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. పూజా డోర్ అనేది కొంచెం తీసి ఉంచితే సరిపోతుంది అనమాట. ఎందుకంటే దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం తీసి ఉంచితే సరిపోతుందండి. ఇవి తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు. ఇంకొక మెయిన్ విషయం ఏంటి అంటే కనుక, చాలామంది తాంబూలం అనేది ఇస్తూ ఉంటారండి. తాంబూలం రోజు అమ్మవారికి ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వడం వీల్లేదు అన్నవారు నార్మల్గా పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం వేళ మీరు ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అనుకుంటే, మీరు ఇచ్చే తాంబూలంలో బ్లౌజ్ పీస్ ఉంది అనుకుంటే, ఆ బ్లౌజ్ పీస్ అనేది అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు, ఏ రంగు అయితే ఉంటుందో ఆ రంగు ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ ఇస్తే సరిపోతుంది. ఇవాళ మనకి నారింజ లేదంటే కనకాంబరం రంగు అమ్మవారికి ప్రీతికరం కాబట్టి మీరు నారింజ లేదంటే కనకాంబరం రంగు ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ అనేది అమ్మవారికి తాంబూలంగా ఇవ్వచ్చు, లేదు అంటే ముత్తైదువుకైనా తాంబూలంగా ఇవ్వచ్చు అనమాట. అలాగే మీరు కట్టుకునే చీర కూడా కనకాంబరం లేదంటే నారింజ రంగు చీర కట్టుకుని అమ్మవారికి పూజ చేస్తే మంచిది. కట్టుకోవాలని రూల్ ఏమీ లేదు, మంచిదనమాట. ఒకవేళ లేదు అనుకుంటే మీకు నచ్చిన వస్త్రాన్ని కట్టుకుని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి 2వ రోజు గాయత్రీదేవి అమ్మవారికి శుక్రవారం రోజు చక్కగా పూజ అనేది చేసుకోండి. కనకధరా స్తోత్రాన్ని పఠించడానికి ప్రయత్నించండి, లేదంటే విన్నా కూడా చాలా మంచిదనమాట. అలాగే ఇవాళ అమ్మవారిని దర్శించుకోండి, ఆలయానికి వెళ్ళి, చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ రావాలి అంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలా అయితే మన వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.